బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎన్నికల సంఘం కలిసి దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటర్ అధికార యాత్రలో భాగంగా బీహార్లోని ఆరాలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసి రాహుల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్లో నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిపిన దాడిగా రాహుల్ అభివర్ణించారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా బీహార్లో చేపట్టిన ఓటర్ అధికార యాత్ర దేశవ్యాప్త ఉద్యమంగా మారుతుందన్నారు. మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలలో ఓట్లు చోరీ చేయడంలో బీజేపీ విజయవంతమైందని ఆరోపించారు. బీహార్లో మాత్రం ఒక్క ఓటు కూడా చోరీ చేయబోనివ్వమని చెప్పారు. ఓటు అనేది దళితులు, మైనారిటీలు, మహిళలకు ఒక హక్కు అన్న రాహుల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం వారి ఓట్లను చోరీ చేస్తోందని ఆరోపించారు. తాము చేపడుతున్న కార్యక్రమాలతో ప్రజలు బీజేపీ నాయకులను ఓటు దొంగలుగా పిలుస్తున్నారని రాహుల్ గాంధీ చెప్పారు.